టీవీ నేను జ్యోతి ఇక అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 21 నుంచి కొత్త అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్గా రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత రోజు ఎమ్మెల్యేలతో గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక 22న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. తిరిగి జూలైలో బడ్జెట్ నిమిత్తం సభ సమావేశమవుతుంది. ఈ నెల 21 నుంచి కొత్త అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్గా రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత రోజు ఎమ్మెల్యేలతో గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక 22న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. తిరిగి జూలైలో బడ్జెట్ నిమిత్తం సభ సమావేశమవుతుంది. ఈ నెల 21 నుంచి కొత్త అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రొటెం స్పీకర్గా రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత రోజు ఎమ్మెల్యేలతో గోరంట్ల ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక 22న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. తిరిగి జూలైలో బడ్జెట్ నిమిత్తం సభ సమావేశమవుతుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర చెప్పండి, 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో వివరాలేంటి? జ్యోతి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21, 22 2 రోజుల పాటు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే మొదటి రోజు ప్రొటెం స్పీకర్ కూడా ఎన్నుకుంటారు. ఎన్నుకున్న అనంతరం ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలుపొందారో వారందరినీ కూడా ప్రొటెం స్పీకర్ కూడా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే రెండవ రోజు ఏదైతే ఇప్పటికే కూటమికి 64 సీట్లు కూడా గెలుపొందడం కాబట్టి దీనికి సంబంధించి ఏకపక్షంగా కూడా స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రను కూడా ఒక పక్కన స్పీకర్ గా కూడా ఎన్నుకునే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రోటెం స్పీకర్ గా టీడీపీకి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇతనే పార్టీలో సీనియర్ కావడంతో ఇతనే ప్రోటెం స్పీకర్ కూడా ఎన్నుకునే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మొదటి రోజు అయితే ఒక పక్కన ప్రోటెం స్పీకర్ ని ఎన్నుకోవడం అయితేనే, అదే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలుపొందారో వారందరినీ ప్రమాణ స్వీకారం చేయించడం. రెండవ రోజు వచ్చేసి స్పీకర్ ఎన్నిక జరగనుంది. ముఖ్యంగా కూడా ఈ 2 రోజుల పాటు కూడా జరగనుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే దీని తర్వాత సభను కూడా వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటా ఉంటే ఏదైతే
ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే కూడా ఒక 5 సంతకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్న రోజే మొదటి రోజే చేశారు. ఈ విధంగా పూర్తి స్థాయిలో కూడా స్పీకర్ అయితేనేమి, ప్రోటెం స్పీకర్ ఇవన్నీ ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాతనే ఈ వచ్చే నెలలో కూడా మరొకసారి కూడా అసెంబ్లీ కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే బిల్లులు పెడుతున్నారో ఆ బిల్లులకు సంబంధించి సభలో చర్చిస్తారో అనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా ఏపీకి సంబంధించి బడ్జెట్ గతంలో 4 నెలల బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కూడా జూలైలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది జ్యోతి. అంటే 22వ తారీఖున అత్యవసర బిల్లుల ఆమోదం ఏమైనా జరగచ్చా? అంటే ఇప్పటి వరకు అయితే ఒక పక్కన ప్రోటెం స్పీకర్ ఎన్నుకోవడం అయితేనేమి, అదే విధంగా కూడా ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థులతోటి ప్రమాణ స్వీకారం చేయించడం, రెండవ రోజు స్పీకర్ ను కూడా ఏదైతే ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ఎన్నుకున్న తర్వాత ఏవైతే చంద్రబాబు నాయుడు ఏదైతే మొదటి రోజు సంతకాలు చేశారో ఈ మెగా డిఎస్సీ అయితేనేమి, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, అన్న క్యాంటీన్ అయితేనేమి, ఇవి స్కిల్ సెన్సెస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీటికి సంబంధించి కూడా ఒక పక్కన 5 సంతకాలు చేయడం జరిగింది. ఈ 5 సంతకాలకి సంబంధించిన బిల్లుల్ని కూడా ఒక పక్కన పెట్టే అవకాశం అనేది ఇంతవరకు అయితే చర్చకి రాలేదు. కాకపోతే ఈ బడ్జెట్ అంటే ఈ సమావేశాలు కొనసాగిన అంటే రెండో రోజు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే స్పీకర్ ని ఎన్నుకున్న తర్వాత దీనికి సంబంధించి మరొకసారి బిఎస్సి సమావేశం పెట్టి సమావేశంలో కూడా ఏ బిల్లులు పెట్టాలనేసి మొదట ఎన్ని రోజులు జరపాలి, ఏ బిల్లులు పెట్టాలి అనేసి బిఎస్సి సమావేశం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా కూడా ఒక పక్కన మంత్రులకు సంబంధించి ఏదైతే క్యాబినెట్ కూడా మీటింగ్ పెట్టే అవకాశం ఉంది. క్యాబినెట్ బీట్ లో కూడా ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే కూడా గత అంటే 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వ స్కీములకి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు పేర్లు మార్చారు. ఆ స్కీముల్ని కూడా గతంలో ఏవైతే పేర్లు ఉన్నాయో వాటినే కొనసాగించాలనేసి కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన ఇప్పటికే కూడా దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక పక్కన క్యాబినెట్ లో పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇకపోతే ఈ 2 రోజులకే సభ పరిమితం కానుంది. ఇవి కూడా మనకి పూర్తిగా ఇక్కడ ఫార్మాలిటీస్ మాత్రమే పూర్తయ్యేటటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ బిల్లులు ఆమోదాలకి కొంతవరకు సమయం ఇచ్చినా ఏదైనా ముఖ్యమైన అంశాల మీద చర్చించే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే మొదట వచ్చేసేసి క్యాబినెట్ బీట్ లో ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బిల్లులకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల గురించి పూర్తి స్థాయిలో క్యాబినెట్ లో కూడా చర్చిస్తారు. అనంతరము ఏదైతే శాసనసభను సమావేశపరుస్తారో శాసనసభ సమావేశపరిచిన అనంతరము ఒక పక్కన ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రమాణ స్వీకారం అయితేనేమో అదే విధంగా చూసుకుంటామంటే ఈ బిల్లులకి సంబంధించి అంటే స్పీకర్ ని ఎన్నిక అంతవరకు ఇప్పటి వరకు కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. దీని అనంతరమే ఏదైతే క్యాబినెట్ లో తీసుకున్న డెసిషన్ల పైన కూడా ఒక పక్కన ఎంతవరకు చర్చిస్తారనేసి వేచి చూడాల్సిన పరిస్థితిగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఈవేళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఢిల్లీలో